యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు దేశ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వచ్చే నెల 5న హైదరాబాద్లో జరగనున్న నా కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించాను. వారు ఆహ్వానాన్ని సాధారణంగా స్వీకరించి తమ ఆశీస్సులు అందించడం ఆనందంగా ఉంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం. రూ.3,145 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఈ ప్రాజెక్టుకు చేపట్టనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జీవితంలో ఒక ముఖ్యమైన మెట్టు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ శ్రమకు తగిన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. రోడ్డు కోసం వినూత్నంగా నిరసన తెలిపిన విద్యార్థులు రోడ్డు కోసం గుంతలోకి దిగి మెడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకొని డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మీకు దండం పెడతాం అంటూ గిరిజన విద్యార్థులు కోరారు. ఈ ఘటన విజయనగరం జిల్లా ఎస్కోట మండలం దారపర్తి పంచాయతీ శివార్లో చోటు చేసుకుంది. చదువుకుంటాం రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మీకు దండం పెడతాం. డిప్యూటీ సీఎం సార్ మీకు దండం పెడతాం, మీకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, దండం పెడతాం. రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతూ చదువుకుంటున్నాం. మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. మట్టి పట్టిన ఇండియా ఫ్లాగ్ స్టిక్కర్ శుభ్రం చేసిన లోకో పైలట్. షబ్బాష్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు. చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ప్రయాణికులు ఆందోళన. చెన్నై నుండి సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమాన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక కారణాలతో విమానం ఆలస్యం కావడంతో సుమారు 200 మంది ప్రయాణికులను ఏకంగా 5 గంటల పాటు విమానంలోనే కూర్చోబెట్టారు. ప్రయాణ సమయం కంటే ఎక్కువసేపు విమానంలోనే బందీలుగా ఉండడంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఎయిర్లైన్ తీరుపై మండిపడుతున్నారు. இவ்வளவு நேரம் பொய் சொல்லிட்டு போலீஸ்காரங்க தான் வர வச்சிருக்கோம் இல்லையா? இவ்வளவு நேரம் பொய் சொல்லிட்டு போலீஸ்காரங்க தான் வர வச்சிருக்கியா? வரல அப்புறம் அப்ப ஏன் போலீஸ்காரன் வருங்க? டேய் அவனை தூக்கி போட அவனை. உங்க மேனேஜர் வர சொல்லியா? Already 10 minutes. How long waiting? How long waiting? You must arrange immediately. Otherwise, you let him go.
Yeah, let him go inside. Yeah, you arrange the bus. Cannot wait long time inside the flight. Before they say Captain arrive. No go. You ask the No go. தம்பி நீங்க இவ்வளவு நல்லா பேசி போலீஸ் வர வச்சிருக்கீங்க. பைலட் வரல, போலீஸ் வர வச்சிருக்கேன். రైల్వే అవినీతిపై గలమెత్తిన బీహార్ మహిళ. బీహార్కు చెందిన ఒక మహిళ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో టికెట్ కొనుగోలు చేసింది. అక్కడ ఉన్న క్లర్క్ ఆమెకు ఇవ్వాల్సిన మిగిలిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. ఆమె ఆ విషయాన్ని వీడియో తీయగా అది వైరల్ అయ్యింది. ఫలితంగా రైల్వే యంత్రాంగం ఆ అవినీతి క్లర్క్ ను సస్పెండ్ చేసింది. यही है रेलवे स्टेशन है आनंद विहार। ये लोग जो टिकट काटने को काम करते हैं ना, ये पैसा हेरी फेरी करते हैं। पैसे हम कुछ और दिए हैं और पैसे हमको चेंज करके दे दिए हैं। हम दिए हैं 200 का नोट, वो 100 रुपये धरा दिए हैं। फिर आपस करके हमको ये पैसे आपस करके वो कर रहे हैं। हम 112 पे फोन किए हैं, वो अभी तक आए नहीं हैं। हम कंप्लेन लिखवाना है। पता चलता है जो जनता चोरी करते हैं यहाँ, तो ये यहाँ के लोगों बैठ के चोरी करते हैं। देखो तो इसको पास तो ये भी सरकारी नौकरी है, गरीब मजदूरी करते हैं, यहाँ आते हैं कमाने 2 रुपये आए। हम लोग के पास जेंस नहीं है, ये पैसे ने पैसे बदल दिया। हाँ बुला रहे, वो दिए है नहीं ना, टिकट भी नहीं दिए हैं, हमको पैसे वापस कर दिए हैं। और ये क्या किए है जो 200 रुपये लेके, हमारे पास 1000 रुपये था, ये देखो 800 रुपये धरा दिए हैं। 800 रुपये धरा दिए हैं। हम फोन किए हैं। వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. మరణించిన దాత నుంచి సేకరించిన గర్భాశయాన్ని అమర్చుకున్న గ్రేస్ బెల్ అనే మహిళ యూకేలో తొలిసారిగా ఓ పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. గర్భాశయం లేకుండా జన్మనిచ్చిన బెల్ కు లండన్ లోని ఆసుపత్రిలో ఈ అరుదైన శస్త్రచికిత్స చేశారు. క్రిస్మస్ కు ముందు జన్మించిన ఆ చిన్నారికి హ్యూగో అని పేరు పెట్టారు. గర్భాశయ వైకల్యంతో బాధపడే వేలాది మంది మహిళల్లో ఈ విజయం కొత్త ఆశలు చిగురింపజేసింది. This is baby Hugo. He was born just before Christmas at Queen Charlotte's and Chelsea Hospital in London. Now, at just 2 months old and a picture of health, he's already breaking new ground. I remember, not even wanting to go to baby showers and things, and that was totally on me. And I was just envious that, these people could do this so naturally, and I couldn't. Ultimately, the medical teams, we've had the best team. Hugo's mum, Grace, has a condition called Mayer-Rokitansky-Kuster-Hauser syndrome, which means she has no viable womb. But 2 years ago, doctors gave her a transplant of a womb from a deceased donor as part of a UK trial, and that enabled her to carry her own baby. This was a big event for the mum, for the huge team that we've got. This lovely baby boy is born first in the UK after deceased donation. Womb transplants are still rare, but transplants using wombs from deceased donors are vanishingly small in number. Baby Hugo is only the 3rd to be born in Europe, and his parents say they'll always be profoundly grateful for their donors' kindness and generosity. Out of the blue, I got the phone call to say, was I still interested, in which it was at a certain point that me and Steve were actually going down the surrogacy route. So it was perfect timing for us. When they said, we found you a match, that brought a lot of different emotions with it. We were hopefully finally going to have a little baby. But of course, the sadness that comes with the deceased donor transplant, of course, that means that another lady would have passed away. Words can't explain, I cannot express how amazing that really is, that gift that they've given to me and that family. We think of them every day, especially when I look at little Hugo. One of the most amazing things that was said by Grace 1 was, when I was 16 and told I had no uterus, I had no hope. That no longer applies to a woman in the UK, a girl in the UK of 16, when she's told that diagnosis. It is no longer no hope. There is hope. శ్రీకాకుళం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంచినీటి కష్టాలు.
మంచినీరు సరఫరా చేయలేక చేతులెత్తేసిన యంత్రాంగం. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో నీరు అందిస్తున్న రెడ్ క్రాస్. దళిత వాడల్లో నీళ్లు కూడా ఇవ్వలేరా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న మహిళలు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేసిన దళిత మహిళలు. ఈసారి ఓట్ల కోసం వస్తే సరైన సమాధానం ఇస్తానమంటూ హెచ్చరిక. ఈవినింగ్ నుంచి వెళ్ళి వాళ్ళకి అసలు క్లీనింగ్ మొత్తం ఇంట్లో తింటున్నారు లేదు తెలుసా. ఇప్పుడు డ్యూటీలో వంట తప్పలేదు ఓట్లకైతే వస్తారు వెళ్ళి వీధులకి. అక్కడి నుంచి రాదు పని అది ఎంత బిందులు పట్టుకొని వెళ్ళాలంటే ఎంత కష్టమో తెలుసా. ఆయన అక్కడ నుంచి ఈసారి రండి ఓట్లకే అప్పుడు చెప్తాము. ఈవినింగ్ నుంచి వెళ్ళి వాళ్ళకి అసలు క్లీనింగ్ మొత్తం ఇంట్లో తింటున్నారు లేదు తెలుసా. ఇప్పుడు డ్యూటీలో వంట తప్పలేదు ఓట్లకైతే వస్తారు వెళ్ళి వీధులకి. అక్కడి నుంచి రాదు పని అది ఎంత బిందులు పట్టుకొని వెళ్ళాలంటే ఎంత కష్టమో తెలుసా. ఆయన అక్కడ నుంచి ఈసారి రండి ఓట్లకే అప్పుడు చెప్తాము. ఒక్కొక్కరు ధర్మం మీద